మీరు ఎవరికి హిట్ పేరు? నేను అందరితో చేశాను కాబట్టి అదే అదంతా అలా ఏం లేదు. లేదు. అందరితో మరి మీ దృష్టిలో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఎవరు విజయ్ గారు? కృష్ణ గారు, శోభన్ బాబు గారు, రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు, ఎన్టీ రామారావు గారు, ఎంజీఆర్ గారు, ఇంకా చెప్పక్కర్లేదు పేర్లు అలా. ఉண்மையா சொல்லணும். ఉన్మే అదిగా సిరికిర ఎవరు లేరు నాకు. రామారావు గారు అంటే నాకు చాలా ఇష్టము. నా తండ్రిలాగా అనుకుంటా. మా నాన్నగారు ఎవరు హ్యాండ్సమ్గా లేరా ఒక్కళ్ళు కూడా? ఏమో నాకు ఎవరు లేరు అనిపించి. శోభన్ బాబు గారు తెలుపా మీరు తెలుపా? ఆయన మంచి రంగు అంటూ ఉంటారు. మంచి రంగే. నేనే తెలుపు. మీరే తెలుపు. అదే మరి. ఓకే. జయలలిత గారు. అయ్యో ఆవిడ అసలు ఏమందామండి బాబోయ్, ఏమందామండి బాబోయ్ బాబోయ్ బాబోయ్. ఆవిడ మంచి ఆవిడ కష్టాలు పడినప్పుడు మీరు చూసుంటారు కదా. అయితే అంటే పొలిటికల్గా కష్టాలు పడ్డప్పుడు శ్రీకృష్ణ సత్యలో చేశాను కదా ఆవిడతో. అందుకనే మీకు ఒక ఫ్రెండ్ కూడా కదా. మేము ఇద్దరం కలిసి డబ్బింగ్ చెప్పాం పక్క పక్క నిలబడి. నాకు అది చాలా చాలా ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది. చాలా కామ్ క్వైట్గా ఉంటారు. ఎంత బాగా డ్యాన్స్ ఏదైనా ఉంటే సెటిల్ ఎప్పుడైనా కలిసినప్పుడు పక్కనే కూర్చుంటే ఎప్పుడు చదువుకుంటూ ఉండేవాళ్ళు. బుక్స్ చేతిలో ఎప్పుడు బుక్స్ ఉంటాయి ఆవిడ చేతిలో, చదువుకుంటూ ఉంటారు. అక్కడ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎప్పుడు గమనిస్తారో ఏమో తెలియదు. మేడం మానిటర్ అంటే అని వెళ్తారు. అసలు మానిటర్లో ఒక తప్పు కూడా చేయరు, కరెక్ట్గా చేస్తారు. నెక్స్ట్ టేకే అంతే అంతే. అలాగే అంత ఎనర్జీగా ఉండేది ఎంజీఆర్ గారు. ఊటీలో చేసాం షూటింగ్. అబ్బా ఆయన పరుగులైతే అప్పటికి నేను కూడా ఒక 60 years పైన ఉండొచ్చేమో, నాకు కరెక్ట్గా తెలియదు. ఆ తర్వాత సీఎం అయ్యారు. అదే లాస్ట్ మూవీ నవరత్నం తమిళ సినిమా. పరుగులు తీసేవారు అన్న ఊటీలో కొండ మీద ఏది పట్టుకోకుండా అలా టక్ 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 అలా దిగి వెళ్ళిపోయేవారు షార్ట్కి. మళ్ళీ ఇంకొక షాట్ పెట్టడానికి ఈ షాట్ అయిపోయిన వెంటనే ఇంకొక షాట్ లొకేషన్కి అలాగ దిగి వెళ్ళిపోయేవారు. ఆ వయసులో అసలు మనమైతే ఎంత చేతులు పట్టుకొని మెల్లగా దిగుతాము, ఆయన అలా దిగిపోయేవాళ్ళు. అదేవిధంగా ఆయనకు తల చుట్టూ కళ్ళు ఉంటాయంటారు. అది ఏంటంటే కెమెరా ఇక్కడ కరెక్ట్గా ఈ ప్లేస్లో జూమ్ చేయమని చెప్తారు. ఆయన వీణ వాయిస్తున్నట్టు మేము గిటారాతో అది ఒక పోటీ సాంగ్ అనమాట. చేసేటప్పుడు ఇక్కడ ఈ ప్లేస్లో జూమ్ రావాలి అని చెప్పి కెమెరామెన్కి చెప్తారు కదా. టేక్లో ఆయన వీణ వాయిస్తూ పాడుతూ కట్ అని చెప్పేస్తారు. కట్ అని చెప్తే మేము ఊరికి అబ్జర్వ్ చేసిందే. కట్ అని చెప్తే என்ன సార్ అని వచ్చి డైరెక్టర్ ఏపీ నాగరాజన్ గారు డైరెక్టర్ అంటే, ஏன்பா தம்பி நீ என்ன எங்கே ஜூம் பண்ண? நான் இந்த இடத்துல தானே பண்ண சொன்னேன், நீ வேறு ఏదో இடத்துக்கு పోయి பண்ண జూమ్ అంటారు. అంటే కాన్సన్ట్రేషన్తో పాట పాడుతూ మళ్ళీ ఆ జూమ్ ఆయన చెయ్యి వెళ్ళాలి కదా ఆ జూమ్ చేసేదానికి. అది గమనించారంటే ఇంకెంత పెద్ద మేధావి ఉండాలి. అవును మరి. సో ఇద్దరు అలాగా శివాజీ గారేమో టాలెంటెడ్. తర్వాత ఆయన దగ్గర నేర్చుకుంది ఏంటంటే 7 o'clock కాల్ షీట్ అంటే 6:55కి వచ్చేస్తారు శివాజీ. టైం అంటే టైమే. అబ్బా టైం అంటే టైము. అలా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క విషయాన్ని నేర్చుకొని ఇవన్నీ. అందుకని ఈ రోజుకి నాకు టెన్షనే. ఈ రోజుకి నాకు టెన్షన్. మీరు వస్తున్నారు, మీరు వచ్చేది 10:30కు 11 గంటలు, నేను 6 గంటలకే లేచి కూర్చున్నా. అబ్బో నేను నిద్ర పట్టదు. షూటింగ్ అంటే ఇంకా నిద్ర పట్టదు 6 తర్వాత. అవును. ఇదే షూటింగ్ లేదంటే మైండ్ క్లియర్గా ఉందంటే 8:30 వరకు పడుకుంటాను. 8:30 వరకు అలా అలవాటు అయిపోయింది అంతే, ఇంకేం లేదు. అమేజింగ్. అంటే మీరు ఇన్ని సినిమాల తర్వాత ఇది మెయింటైన్ చేస్తున్నారంటే చాలా గ్రేట్. తర్వాత మీరు గ్రహించారో లేదో, మీరు ముగ్గురు ముఖ్యమంత్రులతో కలిసి యాక్ట్ చేశారు. ఎన్టీఆర్ గారు, ఎంజీఆర్ గారు, జయలలిత గారు, ముగ్గురితో చేశారు. స్టిల్ కూడా ఉంది. ఒక ఫంక్షన్కి వచ్చారు, మా డ్యాన్స్ ఫంక్షన్కి రామారావు గారు, ఎంజీఆర్ గారు ఇద్దరు వచ్చారు డ్యాన్స్ ప్రోగ్రామ్ చూడటానికి. నేను, జయచిత్ర, ప్రభ, ఒక అమ్మాయి ఏదో విజయలక్ష్మి, ఒక ఆర్టిస్ట్, నలుగురం చేసాము.
రెండు ఐటమ్స్ చేసాం మేము. చేస్తే వచ్చారు, ఇద్దరు వచ్చారు. ఇప్పుడు డాన్స్ చేస్తున్నారమ్మా? చేయడం లేదు, కానీ ప్రోగ్రామ్స్ ఇచ్చాను. అరంగేట్రం తర్వాత తృప్తిగా ఒక 100 ప్రోగ్రామ్స్ ఇచ్చాను. అన్ని తమిళనాడులోనే ఇచ్చాను ఎక్కువగా. తమిళనాడులో ఫేవరెట్ డాన్స్ ఐటమ్ ఏది? భామ కలపం. సత్యభామ కరెక్ట్గా సూట్ అవుతారు. భామ కలపం బాగుంటుంది. చిలిపితనం ఉంది కొంచెం, అందంతో పాటు ఆవిడ కోపం చిలిపితనం అన్నీ ఉండాలి కదా. సో అది అందుకని హీరోయిన్గా అదే మీరు అడిగింది ఏంటంటే అలాగా ఆ ఏజ్ బార్ అయింది కదా, కరెక్ట్ అయింది. తర్వాత నేను తెలుగు ఇండస్ట్రీకి అప్పుడే వచ్చింటే తెలుగులో హీరోయిన్గా వచ్చిండేదాన్ని. ఆ తర్వాత తెలుగు ఫీల్డ్ మర్చిపోయారు మొత్తం. తమిళకి వెళ్ళాను. తమిళ్లో హీరోయిన్గా చేస్తూ చేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారాను. అది తర్వాత కామెడీ చేయడం నాకు పెద్ద ఇష్టం ఉండేది కాదు, కామెడీ చేశాను. తర్వాత గ్లామర్ క్యారెక్టర్స్ కొంచెం కొంచెం చేస్తూ ఉండగా మన్వాసన వచ్చింది. దాంట్లో చెయ్యను అని చెప్పి మా ఆయన చేయమన్నారని చేశాను. అది తెలుగులో మాపల్లిలో మంగమ్మ గారు మనవడు చేశారు. చేసినప్పుడు ఆ క్యారెక్టర్ని, అది గ్రేట్ కోటరామకృష్ణ గారు, ఆయన అసలు జన్మలో మర్చిపోకూడదు. కోటరామకృష్ణ గారిని, భార్గవ్ ఆర్ట్స్ గోపాల్ రెడ్డి గారిని. ఎందుకంటే ఆ క్యారెక్టర్ని చాలా మోల్డ్ చేసి మాపల్లిలో గోపాలుడు సినిమాలో పెట్టారు. పులుసు ఆ పులుసు తర్వాత మా మ్యారేజ్ అయింది. ఆ సినిమా రిలీజ్ ముందే షూటింగ్ జనవరి 27 మా మ్యారేజ్. 26 నైట్ 12 o'clock కూడా నేను షూటింగ్ చేశాను కుండ్రత్తూరులో, చెన్నైలో చేశాను. 27వ తేదీ మా మ్యారేజ్ అయింది. ఆ తర్వాత సినిమా రిలీజ్ అయింది. అప్పుడు తమిళ్లో కూడా చేశాను, బాలచంద్ర గారి సినిమా కళ్యాణాగదిగళ్. అందులో నేను మెయిన్ క్యారెక్టరు. ఒక హాస్టల్ లాగా ఓన్లీ గర్ల్స్, అంటే అందరూ ఆ ఫ్యామిలీస్ అంతా ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్క ప్రాబ్లంతో సింగిల్ ఉమెన్గా బయటకు వచ్చేసి ఒక హాస్టల్ లాగా ఇప్పుడు జరిగేటివన్నీ అప్పుడు తీశారు చూడండి ఆయన సినిమాలు. అవును అవును అవును, ఎంత విజనరీ కాబట్టి ఆయన అలా చరిత్రలో నిలబడిపోయారు. మీరు ఇంత మంచి అద్భుతమైన నటిగా మీ సినిమా ఇండస్ట్రీ చూశారు. మీ అమ్మాయిని మీ తర్వాత ఇండస్ట్రీ ఇంట్రడ్యూస్ చేయాలని కానీ తనకి ఇంట్రెస్ట్ కానీ లేదా? అస్సలు పాపం ఒకవేళ ఉందో ఏమో ఈ రోజు వరకు నేను అడగలేదు. అప్పట్లో చదువు ముఖ్యం అని చెప్పి మా ఆయన చదువు చాలా, ఆయన దీంట్లోనే ఉన్నారు కాబట్టి, ప్రిన్సిపల్గా కరెస్పాండెంట్గా ఉన్నారు కాబట్టి మా అమ్మాయి చదువు విషయంలో మా ఆయనే టేకప్ చేశారు. ఏ రోజు మేము అడగలేదు. షూటింగ్స్కి వచ్చేది కానీ స్పాట్కు తీసుకెళ్ళేదని కాదు. మా ఆయన కానీ మా పాప కానీ రూమ్లోనే ఉండేవాళ్ళు. తర్వాత కాలేజ్ అయిపోయింది. కాలేజ్ అయిన తర్వాత జాబ్ చేసింది 2 years. అంటే మేము కావాలని కొంచెం ఎక్స్పోజ్ అవ్వాలి ప్రపంచానికి, అది తెలియాలి, ప్రపంచం అంటే ఏంటని తెలియాలని 2 సంవత్సరాలు జాబ్ చేసింది. ఆ తర్వాత పెళ్ళి చేసేసాం. మీరే చూసి చేసేసారు? మేమే చూసి అరేంజ్ మ్యారేజే. తనకు 23 years ఉన్నప్పుడే చేసేసాం. మీకు మనవడు కదా? మనవడు పేరు రూబెన్. రూబెన్ 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 ఇక్కడే ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాడు. ఇప్పుడు బాబు కోసం పాప కోసం నేను మా ఆయన హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. ఎనివే ఇప్పుడు ఇండస్ట్రీ అంతా ఇక్కడే ఉంది. ఓకే, నాకు అన్ని కలిసి వచ్చాయి. అన్నీ ఉన్నాయండి హైదరాబాద్లో, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అదే అన్ని మంచి హాస్పిటల్స్ ఉన్నాయి, మంచి. అబ్బా మారిపోయింది అసలు, అప్పటికి ఇప్పటికి ఇది ఫారిన్ లాగా ఉంది ఇప్పుడు హైదరాబాద్. అంత అది కేసీఆర్ గారి పాలన చెప్పాలంటే కదా, నిజంగా గ్రేట్. అసలు కొన్ని చోట్ల ఇటు సైడ్ గచ్చిబౌలి, ఇటు సైడ్ మాదాపూర్, ఇటు సైడ్ అంతా వెళ్తుంటే ఏదో ఆ బ్రిడ్జెస్ ఎక్కి దిగుతుంటే ఏదో ఫారెన్లో కొన్ని ఏరియాస్ బ్యూటిఫుల్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. చాలా ఇక్కడ ఓఆర్ఆర్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. అప్పట్లో మేము అంతవరకు తెలుసు మాకు, జూబ్లీ హిల్స్ వరకు, బజారా హిల్స్, జూబ్లీ హిల్స్ అంతే. ఆ తర్వాత ఈ కొండ దిగలేదు మేము ఇప్పుడు. పద్మాలయ స్టూడియోకి రావాలంటే కొండ ఎక్కేవాళ్ళు. అదే ఇప్పుడు కొండ దిగినాకనే ఉంది అంతా ప్రపంచం అంతా.